అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లు డైలీ వ్లాగ్స్. పొద్దున్న లేవంగానే రోజు చేసే పని ఏంటంటే వేడి నీళ్ళు అయితే తాగుతాను. కాకపోతే ఈ మధ్య కొద్దిగా జీరా వాటర్ అలవాటు చేసుకుంటున్నాను. అవైతే పెట్టుకుని ఒక పక్క పాలు అయితే కాచుకుంటున్నాను. ఇవి రెండు కాగిపోయిన తర్వాత ఎమ్మడెమ్మడే అన్నం కూర టిఫిన్లు అన్నీ చేసేయాలి. అందుకని ముందుగా బెండకాయలు అయితే తెచ్చి పెట్టుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇక తాలింపు అయితే పెట్టి కట్ చేసుకునే బెండకాయ ముక్కలు వేసుకొని జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను. అలా జిగురు పోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు సరిపడా చింతపండు పులుసు ఇంకొద్దిగా వాటర్ అయితే పోసుకొని బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు ఫ్రై చేసుకొని పొడి అయితే చేసుకొని ఆ పొడి అయితే వేస్తాను. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరీ పులుసులా కాకుండా నేనైతే కొద్దిగా చిక్కగానే చేసుకుంటానండి. ఏ కర్రీ అయినా నాకు ఎలాగే నచ్చుతుంది కాబట్టి. ఇలా బెండకాయ కూర అయితే చేసేసిన తర్వాత బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా అన్నం అయితే వండేసుకుంటాను. అన్నం వండి కూర చేసి టిఫిన్లు అన్నీ చేసేసాను. ఇడ్లీ పెట్టాను పొద్దునైతే. ఆ ఇడ్లీ ఇంకా పిల్లలకి పెట్టి పెద్ద పాపను స్కూల్కి పంపించేసి పాపకు లంచ్ కూడా ఇచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. అప్పటికి చిన్న పాపను కూడా పడుకోబెట్టేశాను. ఇంకా అప్పటికి 11:30 12 అలా అయ్యింది. ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకొని కొద్దిగా అయితే అన్నం తిందామని చెప్పేసి వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. మధ్యాహ్నం అప్పటికి 12:30 1 అలా అయింది. చిన్నది పడుకొని ఉంది. అప్పుడే నేనైతే తినేసేయాలని చెప్పేసి కొద్దిగా అన్నం బెండకాయ కూర అయితే పెట్టుకున్నాను. ఏ పని చేసినా చేయకపోయినా టైం టు టైం అయితే కడుపులో అయితే వేసేసుకుంటాను. 12:30 1కి అయితే నేను ఖచ్చితంగా తినేస్తాను. రోజు అదే టైంకి ఖచ్చితంగా తింటాను. ఎప్పుడో లేట్ అవ్వడం అంటే. ఇంకా తర్వాత మా వారు వచ్చేసరికి ఈరోజు డ్యూటీ నుంచి 3:30 అలా అయిపోయింది. ఆయన బయట తినేసి వచ్చారని చెప్పి కర్బూజా జ్యూస్ అయితే చేశాను. ఆ జ్యూస్ అయితే ఇచ్చానండి. ఆయన వస్తారని తెలిసే ఆయన వచ్చే ముందుగా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. నవ్వుతున్నారు, అబ్బాయి ఈరోజు కొత్తగా జ్యూస్ చేసామని చెప్పి. అప్పుడప్పుడు చేస్తానండి, సమ్మర్లో చేస్తాను ఎక్కువగా. రాత్రి కిడ్నీకాయలు అయితే ఇచ్చారు కదా అని చెప్పేసి జ్యూస్ అయితే చేశానులే. భలే ఉన్నింది జ్యూస్ అయితే. కొద్దిగా చక్కెర ఇంకా కర్బూజా ముక్కలు అన్నీ వేసి మిక్సీకి అయితే వేసి ఇచ్చేసాను. చాలా బాగుంది. చిన్న పాపకి జలుబు ఇంకా కొద్దిగా ఫీవర్గా ఉంది, తాపొద్దు అంటే అది ఒప్పుకోవడం లేదని కొద్దిగా లైట్గా అలా తాగుతున్నారు. ఎలా ఉందంటే బాగుందని కూడా చెప్పారు. రోజు చేసి ఇచ్చిన జ్యూస్ అయితే ఒకటి తాగుతారు. కాకపోతే నేను ఎప్పుడూ రేర్గా చేస్తాను. చాలా బాగుందంట, నైస్ అంట, బాగుందని చెప్పి ఆయన తాగేశారు. ఇంకా తర్వాత నేను కూడా జ్యూస్ కొద్దిగా పోసుకొచ్చుకొని తాగానండి. అందరికి సరిపడైతే చేశాను. ఇంకా పెద్ద పాప కూడా 4 అలా అయిపోయింది. ఆయన తీసుకొస్తారు కదా అని చెప్పి పాపకు కూడా కొద్దిగా ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టాను. ఐస్ క్యూబ్స్ ఏమీ వేయలేదండి. ఫ్రిడ్జ్లో ఉన్న కీరకాయలు తీసుకొని ఏమైనా జ్యూస్ చేశారంటే ఇంకా ఐస్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా చక్కెర వేశాను, కొద్దిగా చప్పగా ఉన్నాయని చెప్పేసి కిడ్నీకాయలు అయితే. ఇంకా తర్వాత జ్యూస్ తాగిన తర్వాత స్కూల్ నుంచి వస్తూ పెద్ద పాప అయితే బిస్కెట్లు ఏంటో తెచ్చుకునింది. అందరూ కూడా బిస్కెట్లు అయితే తిన్నారు. మా వారైతే పడుకొని తింటున్నారు. అలా తినొద్దని ఎన్నిసార్లు చెప్పినా అలాగే తింటారు ఆయన అయితే. ఇంకా తర్వాత మా వారు కొద్దిగా బయటకు వెళ్ళిపోయారు. పెద్ద పాప ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా మిగతా పనులన్నీ చేసుకొని కొద్దిగా జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను అండి. ఇది వచ్చం జొన్న పిండి ఒకటే కాదులేండి, జొన్నలు గోధుమలు సపరేట్గా ఇచ్చి ఆడించుకోరమ్మని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మిల్లుగల్లోళ్ళు 2 వేసి పిండి ఆడిచ్చారు. అది అస్సలు బాగాలేదు, పర్ఫెక్ట్గా కూడా లేదు, మెత్తగా కూడా వేయలేదు. ఈసారి అలా ఆడిచ్చారు. సరేలే పిండి ఎందుకు వేస్ట్ చేయడమైనా అప్పుడు 4 అయితే పిండి అయిపోతే అయిపించేశాను. ఇంకా కొద్దిగా పిండి అయితే ఉందని చెప్పి జొన్న రొట్టెలు ఇలా అయితే చేసుకున్నానులేండి. అచ్చం జొన్న పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే. గోధుమ పిండి కూడా కలిసింది కదా, అంత బాగా రాలేదు. కాకపోతే తినేదానికి బాగానే మెత్తగా ఉన్నాయి. జొన్న రొట్టెలు అయితే చేసేసుకున్నాను. 4 చేశాను, ఎక్కువ కూడా చేయలేదు. మధ్యాహ్నం వండిన అన్నం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి ఇంక మా వారు రాలేదు కదా, అంత అన్నం మిగిలిపోయిందని చెప్పి 4 రొట్టెలు చేసుకొని అయితే పెట్టేశానండి. ఆ తర్వాత మొత్తం గ్యాస్ బండ్ అంతా పిండి అంతా పడింది, అదంతా తుడుచుకొని ఇంకా చిన్న పాపకు కూడా స్నానం చేయించి దాన్ని అయితే పడుకోబెట్టేశానండి. 6:30 ఆ టైంకి పాపకి కొద్దిగా పెట్టేసి పాపను పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇంకా నైట్ తిందామని చెప్పేసి జొన్న రొట్టెలు అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా బెండకాయ కూరలోకి జొన్న రొట్టెలు భలే ఉన్నాయండి. కూర ఎప్పుడు కూడా ఇలాగే చిక్కగా చేసుకుంటాను. పులుసులాగా చేస్తే నాకంత నచ్చదండి, రేర్గా చేస్తాను అలా పులుసుగా. నేనైతే జొన్న రొట్టెలు పెట్టుకొని నైట్ అయితే తినేస్తున్నాను. అలా తినేసిన తర్వాత పిల్లలకు కూడా మళ్ళీ పెద్ద పాప ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత పాప కూడా పెట్టేశాను. చిన్నది కూడా లేచేసింది. అప్పుడు దానికి తినబుద్ధి అయితే కొద్దిగా తింటుంది, లేకపోతే లేదు. ఇంకా నైట్కి మామూలుగానే మళ్ళీ కూడా జీరా కొద్దిగంతా వాము మెంతులు అయితే వేసుకొని నీళ్ళు అయితే కాచుకున్నాను. 2 పూటలు కూడా తాగుతున్నానండి. చూద్దాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నీ కూడా తగ్గుతాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకుండా ఉంటుందంట, అందుకని అయితే తాగుతున్నాను. ఇంకా అవైతే గ్యాస్ మీద పెట్టుకొని చల్లారితేలే అని చెప్పేసి ఒక పక్క పాలు అవి పెట్టేసి ఇలా మామూలుగా రూమ్లోకి అయితే వచ్చేసానండి. పిల్లలు అయితే కాసేపు డాన్స్ చేస్తున్నారు. అప్పుడు 10 అయిపోయింది, పడుకోమంటే వాళ్ళైతే ఎగురుతున్నారనమాట. హుక్ స్టెప్ అంట. మా చిన్న పాప అయితే అది సెల్లులాగా ఫీల్ అయిపోయి దాంతో వేస్తుంది. ఇంకా పెద్దది చేస్తుంది కదా, దాన్ని చూసి ఇది కూడా వేస్తుంది.
ఇంకా ఒక పక్క మా వారైతే పడుకొని ఉన్నారు వాళ్ళు డాన్సులు చూసుకుంటూ. ఇంకా నేనైతే చల్లారిపోయిన జీరా వాటర్ అయితే పోసుకొని తాగేస్తానని చెప్పి గ్లాసులో అయితే పోసుకొని మా వారి దగ్గరికి వెళ్ళాను, తాగుతావా నువ్వు కూడా అని చెప్పేసి. ఆయన తాగినంతసేపు ఒకటే నవ్వేయడం అనమాట. ఆ వాటర్ ఇలా తాగుతున్నాను, అలా తాగుతున్నాను, వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను, అలా మాట్లాడుతున్నాను అని ఒకసారి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇదే అండి వాళ్ళు అలా కాసేపు కామెడీగా నవ్విచ్చేసారులేండి. ఇంకంతే ఈ వీడియో అయితే. ఈరోజు ఈ వీడియో ఇంత తెంచేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్.